ఎన్నికల్లో ఓట్లకు గేలం వేయడానికి నోటికొచ్చిన హామీలిచ్చారు. అధికారంలోకి వచ్చాక తామిచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేకపోయారో చెప్పలేకపోతున్నారు. ప్రశ్నిస్తోన్న జనం దృష్టి మళ్లించేందుకు చిల్లర రాజకీయాలతో తెగబడుతున్నారు. ఈ దిగజారుడు విద్యలో చంద్రబాబు నాయుడు టీడీపీ ఛాంపియనే. టీడీపీతో పదే పదే అంటకాగడం వల్ల కావచ్చు, ఏపీలో ఓ బీజేపీ ఎమ్మెల్యే సైతం డైవర్షన్ పాలిటిక్స్తో కాలక్షేపం చేస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎలాంటి ప్రయత్నం చేయని ఈ ఎమ్మెల్యే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుపేదలకు అందించిన జగనన్న కాలనీలపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చూసి జనం మండిపడుతున్నారు. గత ఎన్నికల్లో ఉమ్మడి కర్నూలు జిల్లా ఆదోని నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు డాక్టర్ పార్థసారథి. టీడీపీ జనసేనలతో జట్టుకట్టి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నికల మేనిఫెస్టోలోని హామీలను అమలు చేయడం లేదు. ఏమన్నా అంటే ఖజానా ఖాళీగా ఉందంటున్నారు చంద్రబాబు. కూటమి అధికారంలోకి రాగానే టీడీపీ జనసేన ఎమ్మెల్యేలు రెండు చేతులతోనూ ఎడాపెడా అక్రమ సంపాదన చేసుకుపోతున్నారు. అవినీతికి ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. వారి స్ఫూర్తితో ఆదోని ఎమ్మెల్యే పార్థసారథిపై సైతం అక్రమ దందాలు చేయిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇవి ఎవరో విపక్ష నేతలు చేసినవి కావు. కూటమికి చెందిన టీడీపీ నేత సౌదీ రవూఫ్ ఈ మధ్య బయటకు వచ్చి పార్థసారథి అక్రమాలపై ఆరోపణలు చేశారు. తనకు సంబంధించిన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి చేసుకోవాలంటే 50 లక్షల రూపాయలు తనకు చదివించుకోవాల్సిందేనని ఎమ్మెల్యే పార్థసారథే తనను డిమాండ్ చేశారని టీడీపీ నేత సంచలన ఆరోపణ చేశారు. అందులో తాను 10 లక్షల రూపాయలు ఇచ్చానని ఆయన చెప్పారు. ఇదంతా బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడంతో ఎమ్మెల్యే షాక్ తిన్నారు. తన పరువు వీధిన పడిందన్న ఆగ్రహంతో ఉన్నారు పార్థసారథి. దీనికి కౌంటర్గా రవూఫ్ పై ప్రత్యారోపణ చేశారు పార్థసారథి. రవూఫ్ అక్రమ నిర్మాణాలను తాను ప్రశ్నించడం వల్లనే తనపై కక్ష పెట్టుకుని విషప్రచారం చేస్తున్నారని పార్థసారథి అంటున్నారు. నియోజకవర్గం అంతా తన లంచావతారంపై చర్చించుకుంటూ ఉండడంతో టాపిక్ ను డైవర్ట్ చేయడానికి పార్థసారథి ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. రవూఫ్ అక్రమ నిర్మాణాలపై తాను ప్రశ్నించినందుకే తనపై బురద జల్లుతున్నారని ఎమ్మెల్యే పార్థసారథి అంటున్నారు. అంతేకాదు, జగన్మోహన్ రెడ్డి హయాంలో నిర్మించిన జగనన్న ఇళ్లల్లో పార్థసారథి నిరాధార ఆరోపణలు చేశారు. డైవర్షన్ పాలిటిక్స్ లో చంద్రబాబు నాయుడిని మించిన వారే లేరంటారు రాజకీయ పరిశీలకులు. ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి చంద్రబాబునే మించిపోయేలా ఈ తరహా రాజకీయాలు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. నియోజకవర్గాన్ని ఏమాత్రం పట్టించుకోని పార్థసారథి ఇటువంటి చిల్లర రాజకీయాలు చేయకుండా ఉంటే మంచిదని వారు సలహా ఇస్తున్నారు.